నాదీవే నేనై. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు నా నీవే నేనై నవల 18వ భాగాన్ని చదువుతున్నాను. శ్రీకాంత్ కోమలి దగ్గరకు వచ్చి, మా మోహన చూసావా, స్ట్రాంగ్ లేడీ, అది పరిగెట్టుకుంటూ వచ్చిన దాన్ని చూసి కనీసం ఇద్దరినైనా తంతుంది అనుకున్నా. ఏం లాభం అన్నాడు మోహనను పైనుంచి కిందకు అల్లరిగా ఎక్కిరిస్తూ శ్రీకాంత్. ఇదిగో శ్రీకాంతు అని కోపంగా శ్రీకాంత్ వైపు చూసి పక్కనే కళ్ళల్లో నీళ్లతోటి తల వంచుకుని పాడైపోయిన హెల్మెట్ వైపు చూసుకుంటున్న కోమలిని చూసి, ఏది ఏమైనా కోమలి, అదేదో సినిమాలో హీరో ధనుష్ దగ్గర ఓ బండి ఉంటుంది, అంటే అరుదైన బండనమాట. దానికి ముందు ఇంకో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ దగ్గర ఒక కారు ఉంటుంది, కానీ వాటి ముందు వర్షన్ అనుకోని బండి. పాపం, ఇంకా దీన్ని భరిస్తున్నావంటే నీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి అంది నవ్వుతూ మోహన. మోహి, నన్నేమన్నాను, పడతాను, నా బండినంటే మాత్రం ఒప్పుకొని చెప్తున్నా చెప్పింది కోమలి నిస్సహాయతను వ్యక్తం చేస్తూ. వావ్, సరే, ఈ బండి పేరేంటి, ఐ మీన్ కంపెనీ అంది కోమలి మూడ్ మార్చాలని ప్రయత్నం చేస్తూ మోహన. దీన్ని మోటార్ సైకిల్ అంటారు అంది కోమలి. అమ్మయ్య, సమాధానం చెప్పేశానులే అని మనసులో తనను తాను భుజాన్ని తట్టుకుంటూ. ఓహో, మోటార్తో పనిచేసి సైకిల్ కన్నా ఫాస్ట్గా వెళ్తే మోటార్ సైకిల్ అంటారు కదా అది మోహన నవ్వేస్తూ. ఎలా దీన్ని మూడు మార్చాలి అని చుట్టూ చూస్తూ, అరే ఇక్కడ వడపా ఉంది, ట్రై చేద్దాం అంది మోహన. ఇప్పుడు ఏం వద్దు మోహన, చాలా ఎంబరాసింగ్గా ఉంది, వెళ్ళిపోదాం అంది కోమలి. చూడు కోమలి, మన మూడు పాడైతే దానిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. నీకు హ్యాపీగా ఉంటే నిజానికి ఏమీ తినాలని అనిపించదు, కష్టంగా ఉంటే కనబడిన ప్రతి ఒక్కటి తినాలి అనిపిస్తుంది. నీకు ఒక్కదానికే కష్టాలు ఉన్నాయనుకున్నావా? నీకు పెద్దగా కష్టాలు ఏం లేవు. ఈరోజు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం హీరో గారు పక్కన ఉండగానే అంది మోహన బాధగా ముఖం పెట్టి. ఇప్పుడు నాకున్న కష్టాలన్నీ ఈ మహానుభావుడు వల్లనే. ఏదో నేను కాబట్టి వేగుతున్నాను కానీ అంటూ ఇవన్నీ చెప్తున్నందుకు తనని కోపంగా చూస్తున్న శ్రీకాంత్ వైపు చూసి, సారీ అంటూ నాలిక కొరుక్కుని జాలిగా ముఖం పెట్టి చెవులను పట్టుకుని వెంటనే కోమలి వైపు తిరిగి నవ్వుతూ చాట్ బండి వైపు పరిగెత్తింది మోహన. ఏదో మోహన అంతకు మించి కోమలితో ఆ విషయాన్ని గురించి మాట్లాడడం ఇష్టం లేక చూశాడు, కానీ మోహన తన గురించి అలా పొసెసివ్గా ఫీల్ అవ్వడం శ్రీకాంత్కి చాలా బాగా నచ్చిన విషయం కదా. తనలో తాను నవ్వుకుంటూ తింగర సత్యభామలాగా తయారవుతోంది అనుకున్నాడు. తను వేసుకున్నది హ్యాండ్మేడ్ బిజినెస్ సూట్. అలాగా మోహనతో చిన్న చాట్ బండి దగ్గర నిలబడడం పెద్ద విషయం ఏమీ కాదు అనిపించింది శ్రీకాంత్కి. కానీ అదే రోడ్డు మీద వెళుతూ కారులో బ్యాక్ సీట్లో కూర్చున్న కేశవ్, సోనియాలకు ఆ విషయం చాలా వింతగా కనిపించింది. ఏంటమ్మా, ఈ శ్రీకాంత్ అంత పెద్ద హోటల్లో లంచ్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చి ఆ సెక్రటరీతో, ఆఫ్టర్ ఆల్ ఆ దిక్కుమాల చాట్ బండి ముందు ఇలాంటి మనిషితో రిలేషన్ అవసరమా బేబీ అన్నాడు కేశవ్ శ్రీకాంత్ వైపు చూస్తూ కారుని రోడ్డు పక్కకు ఆపించి. అవసరం ఏంటి డాడీ, ఇక్కడ శ్రీకాంత్ ఒక రోల్ మోడల్. అతని ఐడెంటిటీ ఎవరికీ తెలియకుండా, అతని ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడతాడు. మామూలు సమయంలో ఎంత సరదాగా ఉంటాడో పని విషయంలో అంత రాక్షసుడు. అంతెందుకు ఇంత ప్రయత్నం చేశావు, కనీసం శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడో లేదో, అతని తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోలేకపోయావు. అంటే తన పర్సనల్ విషయాల్లో అతను ఎంత జాగ్రత్తగా ఉంటాడో తెలుస్తోంది కదా అంటూ వేడిపేడి వడాపావ్ తింటూ ఉన్న కోమలి, మోహనలతోటి మాట్లాడుతున్న శ్రీకాంత్ను కోపంగా చూస్తూ చెప్పింది సోనియా. నీకు నాకన్నా ఆ పియ్యే ఎక్కువైందిగా, చూస్తా నా నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తా అనుకుంది మనసులో సోనియా. సరే మోహన, నేను బయలుదేరుతాను, స్టేషన్కి వెళ్ళాలిగా అంది దిగులుగా ముఖం పెట్టి కోమలి. నువ్వేమీ కంగారు పడకు కోమలి, విషయం అంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు మాత్రం కశ్యప్ నీకు హెల్ప్ చేస్తాడు, పద అన్నాడు శ్రీకాంత్. థ్యాంక్ యూ సార్, మీకు నేను మళ్ళీ మళ్ళీ శ్రమ ఇస్తున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ అంది కోమలి. అదేం లేదు కోమలి, నువ్వు మహతికి ఫ్రెండ్ అంటే మా మోహనకు కూడా ఫ్రెండ్వే.
కష్టంలో ఉన్నప్పుడు కాకపోతే ఫ్రెండ్స్ ఎందుకున్నారు చెప్పు. ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకు చెప్పాడు శ్రీకాంత్. మధ్యాహ్నం లంచ్ టైంలో మోహన మూడు పాడవడం గుర్తుంది శ్రీకాంత్కి. అందుకే కారును ఇంటివైపు మళ్లించకుండా రిసార్ట్ వైపుకి మళ్లించాడు. ఇటు ఎక్కడికి అడిగింది మోహన శ్రీకాంత్ వైపు చూసి. షో సర్ప్రైజ్ అన్నాడు శ్రీకాంత్. ఓ ఈ మధ్య కొంచెం డెవలప్ అయినట్టున్నావు అబ్బాయ్ అంటూ శ్రీకాంత్ భుజాన్ని అల్లరిగా కౌగులించుకుంది మోహన. అంతేనా, నేను ఇంకా ఏదో చేస్తావు అనుకున్నా అమ్మాయి అన్నాడు శ్రీకాంత్ మోహన బుగ్గను పుణుకుతూ. రెస్టారెంట్ టెర్రస్ పై ఆకాశంలో అందమైన చందమామ, మోహనకు నచ్చినటువంటి ఐటమ్స్ తోటి డిన్నర్. ఆ డెకరేషను, అక్కడ ఉన్న రొమాంటిక్ వాతావరణంలో మోహన పూర్తిగా ఆనంద వివసురాలయ్యింది. మోహన ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని హ్యాపీ అడిగాడు శ్రీకాంత్. చాలా చాలా అంటూ మోహన శ్రీకాంత్ గుండెల మీద వాలిపోయింది. మోహన తల నిమురుతూ, మోహి నీకు కష్టంగా అనిపిస్తే నువ్వు ఆఫీస్కి ఏమీ రావక్కర్లేదు అన్నట్టు అంటూ పక్కన ఉన్న మోహన గీతాన్ని చూపించాడు శ్రీకాంత్. ఆ వాతావరణంలో ఆనందంగా స్పందించిన మోహన గొంతు నుంచి ఆమెకు తెలియకుండానే ఒక మంచి ట్యూన్ బయటకొచ్చింది. శ్రీకాంత్ మోహనను చక్కగా తన అసిస్టెంట్ చేత క్యాప్చర్ చేయించి ఆ ట్యూన్ని రికార్డ్ చేయించాడు. వెంటనే మోహన ఇన్స్టాగ్రామ్ నుంచి దాన్ని అప్లోడ్ చేశాడు. కావాలని దానికి ఫస్ట్ వ్యూయర్ తానే అంటూ కామెంట్ చేశాడు. ఇదేమీ తెలియని మోహన హాయిగా శ్రీకాంత్ తోటి ఆ రాత్రి ఎంజాయ్ చేసింది. అంతే, మోహన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సడన్గా పెరిగిపోయారు. ఆ వీడియోను గంటలో చాలామంది చూడటం, లైక్ చేయడం, షేర్ చేయడం కూడా జరిగిపోయింది. సోషల్ మీడియా అంతా కోడే కోయడం మొదలుపెట్టింది. ఇదేమీ తెలియని మోహన ఆ ట్యూన్ తన సొంత కాంపోజిషన్ అది అంత బాగున్నందుకు హ్యాపీనెస్ తోటి హే శ్రీ విన్నావా అంటూ చిన్నపిల్లలా చిందులు వేసింది. విన్నాను, నేనే కాదు ఈరోజు నీ పాటను చాలామందికి వినిపించాను అంటూ తను చేసిన ఘనకార్యాన్ని చూపించాడు. ఓయ్ థ్యాంక్స్ రా బుజ్జి అంటూ తన ఫాలోవర్స్ పెరగడం చూసి వావ్, అసలు నువ్వు ఇచ్చిన డిన్నర్ కంటే ఈ సర్ప్రైజే చాలా బాగుంది. నా లైఫ్లో ఈ విషయాన్ని నేను మర్చిపోలేను తెలుసా. నా మొగుడు బంగారం అంటూ శ్రీకాంత్ పెదవులు తన చేత్తో పట్టుకుని తన పెదవులకు ఆ చేతిని అంటించుకుని సైగ చేసింది. అచ్చా, పొద్దున కోమలి దగ్గర ఎవరో ఏదో మాట్లాడారే అన్నాడు శ్రీకాంత్ కళ్ళు ఎగరేసి మోహనను గేలి చేస్తున్నట్టుగా. అన్నాను లేవోయ్, అనబట్టే కదా ఇంత బాగా నాకు సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది అంటూ శ్రీకాంత్ మెడ చుట్టూ చేతులు వేసి ఆడుతూ, పండు అమ్మమ్మని కూడా వినమని ఫోన్ చేసి చెప్తానే అంది మోహన. నేను ఆల్రెడీ వినమని అందరికీ లింకు పెట్టాను. నువ్వు ఇప్పుడు అవన్నీ వదిలేసి నీ మొగుడికి ఏం కావాలో చూసుకోమ్మా అంటూ శ్రీకాంత్ మోహనను రెండు చేతులతో ఎత్తి పక్కన ఉన్న రూమ్లోకి నడిచాడు. తర్వాత రోజు నుంచి మోహన కాలేజీకి వెళ్ళటం మొదలైంది. ఎప్పటిలాగానే శ్రీకాంత్ మోహనను కాలేజీ దగ్గర దింపటం, తిరిగి రిసీవ్ చేసుకోవటానికి వెళ్ళటం, క్లాసెస్ లేకపోతే మోహన శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్ళటం, ప్రాపర్గా మ్యూజిక్ ట్రూప్ ఏర్పాటు చేసుకోవటం అన్నీ జరిగాయి. ఈరోజు మోహన మొదటి కాన్సర్ట్, తన ఓన్ కాంపోజిషన్. మోహన చాలా నర్వస్ అవుతూ కనిపించింది. శ్రీకాంత్కి ప్రోగ్రామ్కి రాను అని చెప్పేశాడు ఆల్రెడీ, అతనికి కుదరదు అంటూ. మోహన టెన్షన్ తోటి శ్రీకాంత్కి ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తిన శ్రీకాంత్ వీడియో కాల్లో మోహనను చూసి, చూడు మోహన, నేను వస్తే నువ్వు ఇంకా ఒత్తిడి ఫీల్ అవుతావు. ఈరోజు చిన్నప్పటి నుంచి నువ్వు కన్న కల, అది నీ కళ్ళ ముందు ఉంది. ఈరోజు కోసమని నువ్వు ఎన్ని మాటలు ఈ ఇంట్లో బయట పడ్డావో గుర్తు చేసుకో. ఈరోజు నీది, నిండుగా జీవించు. స్టేజ్ ఎక్కిన నీకు గిటారు, దాని తీగలు తప్ప ఇంకేమీ కనిపించకూడదు. కనీసం మైక్ కూడా కనిపించకూడదు. ఇంట్లో అందరినీ ఎదిరించి నువ్వు తీసుకున్న నిర్ణయం ఇది. నువ్వు కరెక్ట్ అని నిరూపించుకో. నేను ఇలాగే వింటాను లైవ్లో అన్నాడు శ్రీకాంత్. మోహన నవ్వుతూ స్టేజ్ మీదకు నడిచింది. స్టేజ్ మీద ట్రూప్ అంతా వాళ్ళ వాయిద్యాలను వాయిస్తూ ఉన్నారు. అందరి మీద వేరువేరుగా ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మోహన పాడటం మొదలు పెట్టగానే ఒక్కసారిగా లైట్లు ఆమె వైపు ఫోకస్ చేయబడ్డాయి. మోహనకు స్టేజ్ కింద ఆడియన్స్ అసలు కనిపించటం లేదు. తన గుండెలో చిన్న సైజు ప్రారంభం అయినంత కేరింత చుట్టూతో ఉన్నటువంటి జనసందోహం నుంచి రావటం మొదలుపెట్టింది. గిటారు వాయించడం మొదలుపెట్టాక ఉధృతి ఇంకా పెరిగింది. చుట్టూ ఉన్న ఆడియన్స్ సాంగ్ బీట్కి తగ్గట్టుగా క్లాప్స్ కొడుతూ ఉంటే
మోహన సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ని పూర్తి చేసింది. శరీరంలో ఉన్న ప్రతి అణువు ఆ ఉత్సుకతతోటి వేడెక్కి సంతృప్తితో నిండినటువంటి చిరునవ్వుతో మోహన ఆడియన్స్ అందరికీ అభివాదం చేసి స్టేజ్ వెనక నుంచి కిందకు దిగుతూ ఉంటే మోహన చెయ్యి పట్టుకుని కిందకి దించుతూ కంగ్రాచులేషన్స్ అన్నాడు శ్రీకాంత్. మోహన కళ్ళల్లో సన్నని నీటి పొర. ఏడుస్తూ మావయ్య అంటూ శ్రీకాంత్ను కౌగిలించుకుంది. మోహనను అలాగే గుండెలకు చేర్చుకుని ఓయ్ అందరూ వచ్చా చూడు అంటూ తమ కుటుంబ సభ్యులను చూపించాడు శ్రీకాంత్. మోహన ఆనందానికి హద్దు లేని రోజు అది. అందమైన తీగకి పందిరి ఉంటే చాలు, లక్ష్యం ఉన్న మనిషికి నిజాయితీతో ఉన్న ఆలంబన చిత్తశుద్ధి ఉంటే చాలు, గెలుపు మన పరమవుతుంది. అనగా అనగా మనోజ్ పెళ్లి రోజు దగ్గరకు వచ్చేసింది. ఇంకో 20 రోజుల్లో పెళ్ళి అనగా మోహన ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. నా పెళ్ళి ఎలాగో సరిగా జరగలేదు. అన్నయ్య పెళ్లిలో మన అకేషన్సే కాదు, సంగీత్, హల్దీ, మెహందీ లాంటి ఉత్తరాది సంబరాలు అన్నీ కూడా జరగాలి, డీజే ఖచ్చితంగా ఉండాలి అని పంతం పట్టింది మోహన. జానకమ్మ గారు హల్దీ అకేషన్ కన్నా సరిగ్గా చేస్తే మనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేయటం కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు మీరంతా ఇలా మాట్లాడుతున్నారు కానీ మీదు కట్టడం మొదలుపెట్టి ఇంట్లో ఉన్న వారందరికీ పెళ్లి కూతురికి గాజులు వేయించడం ఒక వేడుక. కాస్త స్థితిమంతులైన వాళ్ళు, సరదా ఉన్నవాళ్ళు అయినట్లయితే మేనమామ బట్టలు తెచ్చి పెట్టడం ఒక వేడుక. ఎదురు సన్నాహాలు, పానకం బిందెలు ఇవ్వటాలు, మంగళ స్నానాలు, పుట్టమన్ను తీసుకురావటాలు ఇవన్నీ ముందే ఉంటాయనుకో. గౌరీదేవి పూజ, స్నాతకోత్సవం, ఆడపెళ్లి వారితోటి మగపెళ్లి వారు తగువులాడటం, అలక పానుపులు, జీలకర్ర బెల్లం పెట్టించడం, తాళి కట్టించడం, పాణిగ్రహణం, సంధికలు తొక్కటం, ఇక మీకు అందరికీ తెలిసిన తలంబ్రాలను పోయించడం, సప్తపది, హోమాలు, అరుంధతిని చూపించడం, ప్రాంతాలను బట్టి ఒకటి ముందు ఒకటి వెనుక అంతే. ఆంధ్ర పెళ్ళిళ్ళను అంత తక్కువగా చేసి మాట్లాడొద్దు. వాళ్ళ పద్ధతులు వాళ్ళకు గొప్ప అయితే మన పద్ధతులు మనకు గొప్ప. కావాలంటే మెహందీ, సంగీత్ కానివ్వు, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును చేయడం మాత్రం అచ్చ తెలుగు పద్ధతిలో జరగాల్సిందే అన్నారు జానకమ్మ శాసిస్తున్నట్టు. సరే అమ్మమ్మ, అక్కడ దాకా ఒప్పుకున్నావుగా, నాకదే చాలు అంది ఆనందంగా మోహన. పెళ్లి కుదిరింది అని నిర్ధారణ అయిన దగ్గర నుంచి ఇటు మనోజ్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. పెళ్లి చూపులలోనే మహతి తానిచ్చిన చీర కట్టుకోవాలని, తాను ఇచ్చిన నగలు పెట్టుకోవాలని పంతం బట్టి ఆమె చేత కట్టించాడు మనోజ్. తనకు కాబోయే భార్య అందమైనది, అణుకువ కలది. మోహన అయినింటి అమ్మాయి, మహతి లేనింటి అమ్మాయి. ఈ రకం జాగ్రత్త మనోజ్కి ఉన్నా మిగిలిన వారు మహతిని ఎక్కడ తక్కువ చూపు చూస్తారో అనే భయం మనోజ్కి ఉంది. అదే సమయంలో అది ఒక రకంగా మంచిదే, నా మాట దాటదు అనే ధైర్యం కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా మారింది మహతి మనోజుల పరిస్థితి. క్షణానికి ఒక మెసేజు, గంటకు ఒక వీడియో కాలు. పెళ్లి కూతురు నా దగ్గర నుంచి నిజానికి నా పక్కనే ఉన్న తల్లిదండ్రుల కంటే దూరంగా ఉన్న మనోజ్తోనే ఎక్కువగా మాట్లాడుతోంది మహతి. ఇది ఒక రకంగా తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నా, మరొక రకంగా తమ దగ్గర ఉన్నప్పటికీ మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కూతురుతో లేక బాధపడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. తెల్లవారాక మహతి వేసుకునే బట్టల దగ్గర నుంచి ఆమె పడుకునేటప్పుడు చెప్పే సంగతుల వరకు అన్నీ మనోజ్ ఇష్టప్రకారమే జరిగిపోతున్నాయి. రోజు ఒక రకమైనటువంటి గిఫ్ట్, సర్ప్రైజ్ అంటూ అందుకోవటం, దాని గురించి తన అభిప్రాయాన్ని చెప్పటం, అతని అభిప్రాయాన్ని వినటం, వీటి మధ్యలో మహతి పరీక్షలకు కూడా ఎంతో కష్టపడి చదివింది మహతి. బాగా చదువుతున్నావా, ఎంత దాకా వచ్చావు అంటూ అస్తమాటు అడిగే ప్రశ్నల పరంపరతోటి మనోజ్ ఫోన్ ఎప్పుడూ సిద్ధమే. దేవుడా, ఇలా అయితే అసలు నాకు ఉద్యోగం వస్తుందా, కనీసం నేను పాస్ అవుతానా అనే భయం పట్టుకుంది మహతికి. ఏం చేయాలో ఎలా చెప్పాలో తెలియక మోహనతోటి ఆఖరికి ఒక రోజు ఆ విషయం వీలు చూసుకుని చెప్పింది మహతి. సరే నేను చూస్తానులే, అందరి ముందు పప్పు శుద్ధలా కనిపించే మా అన్నయ్య నిన్ను అర్థం చేసుకోవడంలో కూడా పప్పు శుద్ధలాగే కనిపిస్తున్నాడు. ఏం మగవాళ్ళోనమ్మా, వీళ్ళ ప్రేమ సముద్రం ముంచేస్తుంది, వీళ్ళ కోపం అగ్నిపర్వతం కాల్చేస్తుంది, వీళ్ళ ఉత్సాహం ఒక తుఫాను కదిల్చేస్తుంది. ఇప్పుడు ఏం చేసినా అన్నీ విపరీతంగానే ఉంటాయి. ఇంకా మీ పెళ్ళి కాలేదు, అయితే ఇంకేం వినాల్సి వస్తుందో అంటూ ఫోన్ పెట్టేసింది. మరునాడు శ్రీకాంత్ను ఉద్దేశించి చెప్పినట్టుగా మనోజ్ మహతితో ప్రవర్తిస్తున్న తీరును ఎత్తిచూపుతూ మాట్లాడింది మోహన. మనోజ్ అదంతా వింటూనే ఆశ్చర్యంగా ముఖం పెట్టి,
అదేంటే మావయ్య నీ కొంగును పట్టుకుని తిరిగితే ఆనందమేగా, నీ గురించి తెలుసుకోవాలని ఫోన్ చేస్తున్నాడు, తప్పే ఉంది అన్నాడు భుజాలు తడుముకుంటూ. అన్నయ్య, ఇప్పుడు నువ్వే ఉన్నావురా, అస్తమాటు ఫోన్ చేస్తుంటే మహతి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా? తల్లిదండ్రుల దగ్గర నుంచి విడిపోయి దూరంగా వస్తుంది కదా. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళని పిల్ల వాళ్ళ ఇంట్లో ఎదురుగా ఉన్న కూతురునే వాళ్ళతో మాట్లాడనికుండా నువ్వు చేశావే అనుకో. అంటే నువ్వు చేశావని కాదు, ఒకవేళ నువ్వు చేస్తే ఆ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు చెప్పు? ఒకవేళ అదే పరిస్థితుల్లో నీ కూతురు ఉంటే ఏం చేస్తావు? నిజం చెప్పాలంటే కూతురు ఈ ఇల్లు దాటి ఆ ఇంటికి వెళ్ళడం చాలా పెద్ద విషయంరా. అయినా మీ మగవాళ్ళకే పర్సనల్ స్పేస్ ఉంటుందా, మా ఆడవాళ్ళకు ఉండదా? ఆ మాటే మా ఆయనతో గట్టిగా అడిగాను. నీ కంపెనీ అచీవ్మెంట్స్ కోసం నువ్వు ఎలా కష్టపడుతున్నావో, నా చదువు కోసం, నా సంగీతం కోసం, నా భవిష్యత్తు కోసం నేను అలాగే కష్టపడుతున్నాను. నువ్వు ఈ టైంలోనే మాట్లాడు, ఈ టైంలో మాట్లాడు, మిగిలిన టైంలో చదువుకోనివ్వమని చెప్పింది మోహన. అంటే మహతి కూడా ఇలాగే ఫీల్ అవుతుందంటావా? అడిగాడు మనోజ్ మోహనను. ఏ, నువ్వు కూడా అలాగే ఫోన్ చేస్తున్నావా? అడిగింది మోహన ఏమీ తెలియని దానిలాగా. అంటే మోహన, మహతితో మాట్లాడకపోతే ప్రాణాలు పోతున్నట్టుంటాయి, అందుకని చేస్తున్నా అన్నాడు మనోజ్. ఏంట్రానయ్య నువ్వు కూడా? నేనంటే చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే పెరిగాను, పెళ్ళయ్యాక కూడా ఇంచుమించుగా అమ్మమ్మ దగ్గరే ఉన్నాను, కాబట్టి నేను పెద్దగా ఫీల్ అయింది ఏమీ లేదనుకో. కానీ పాపం మహతి అలా కాదు కదా, ఆ అమ్మాయికి. అన్నట్టు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయేమో కదా అడిగింది మోహన. అవును అన్నాడు మనోజ్. రేయ్, పొద్దునే ఫోన్ చేయి, లంచ్ టైంలో మెసేజ్ పెట్టు, రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఫోన్ చేయి. రేపు పొద్దున్న ఆ అమ్మాయికి పరీక్షల్లో రిజల్ట్ కనుక తేడా వస్తే ముందు నీ బుర్ర రామకీర్తన పాడించేస్తారు అమ్మా నాన్న, గుర్తుపెట్టుకో అంది మోహన. అంటూ డల్ అయ్యాడు మనోజ్. ఎందుకురా ఒక్కసారి అలా డల్ అయిపోయావు? ఓ పని చెయ్యి, తనని నువ్వే రిసీవ్ చేసుకుని కాలేజ్ దగ్గర దిగబెట్టు, మళ్ళీ కాలేజీ నుంచి ఇంటికి డ్రాప్ చేయి. ఎగ్జామ్స్ అయ్యాక ఏదో వంకతోటి ఫ్యామిలీ అందరితో కలిసి కాలక్షేపం చెయ్యి. అమ్మా నాన్న నువ్వే ఇక్కడ ఉన్నది, వాళ్లకు కూడా అంతే కదా. ఆ అమ్మాయి ఒక్కతే కూతురు, ఆ తల్లిదండ్రుల బాధ్యత కూడా నీదేగా. కాబట్టి పెళ్లి తర్వాత నీ కుటుంబంలో ఆమె ఒక్కటే కాదు, మరో ఇద్దరు కూడా చేరతారు అనే విషయాన్ని గ్రహించాలి. ఈ విషయంలో నువ్వు నీ కోపాన్ని ఎంత అదుపులో ఉంచుకుంటే మహతి అంత హ్యాపీగా నిన్ను చూసుకుంటుంది. అమ్మా నాన్న కూడా ఉన్నారుగా మనతో పాటు, ఆలోచించు అంటూ ఫోన్ పెట్టేసింది. చెప్పటం అయితే మోహనతో చెప్పేసింది మహతి, కానీ చెప్పిన దగ్గర నుంచి ఒకటే భయం, మనోజ్తో మోహన డైరెక్ట్గా చెప్పేస్తే తాను ఏమవుతుంది అని. కానీ తర్వాత మనోజ్ ఆమెతో ప్రవర్తించే తీరు కొద్దిగా మారింది. తన అభిప్రాయాలను ఆమె మీద రుద్దకుండా ఆమె అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇంతకుముందు తనకు ఫోన్ చేయాలని ఆర్డర్ వేసే మనోజు ఇప్పుడు నువ్వు ఖాళీ అయ్యాక ఫోన్ చెయ్యి అంటున్నాడు. మోహన ఏం చేసింది అనే విషయం నోటితో చెప్పక్కర్లేదు, ఏదో చేసింది. మనోజ్ తీరు కొంత మారింది, అది చాలు తనకి అనుకుంది మహతి. ఆడపొడుచు వదిన గారు అయినంత మాత్రాన ఒకరిని ఒకళ్ళు ఆరళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం అందరికీ ఉండదుగా. నిజానికి ఒక ఆడదానికన్నా సాటి ఆడదాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? చిన్న నవ్వుతోటి భువనాలు గెలవచ్చు, ప్రేమతో విషాన్ని కూడా తాగించవచ్చు. పక్కవారి కోసం అని మనం చేసే చిన్న మంచి పని ఎవరో మెచ్చుకొనక్కర్లేదు, ఆ పని చేసే మనసులోనే దేవుడు ఉన్నాడు. ఆ చేసే పని మంచిదైనట్లయితే అదే పూజ లాంటిది కదా. మోహన శ్రీకాంత్ ఇద్దరూ గార్డెన్లో కూర్చుని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతలో అక్కడికి జానకమ్మ భాస్కర్లు వచ్చారు. భాస్కర్ గారిని చూసిన మోహన రెండి తాతయ్య అంటూ తను కూర్చున్న కుర్చీ ఆయనకు ఆఫర్ చేస్తూ అక్కడే ఉన్న తోటమాలికి మరిన్ని కుర్చీలు అరేంజ్ చేయమని చెప్పి అక్కడే ఉన్న టీ పాట్ నుంచి టీని తీసి భాస్కర్ గారికి తీసుకో తాతయ్య అంటూ అందించింది. థ్యాంక్స్ రా కన్నా అంటూ మోహన చేతి టీ అందుకుంటూనే గుటక వేసి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి మోహన, నీ చేతి టీ మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్నారు మెచ్చుకుంటూ. నువ్వు ఇలా కూర్చోమ్మా అంటూ శ్రీకాంత్ లేచి తన కుర్చీలో తల్లి జానకమ్మ గారిని కూర్చోబెట్టి ఆవిడ పాదాల దగ్గర తాను కూర్చుంటూ తలను ఆవిడ ఒడిలో పెట్టుకున్నాడు. అంత ఎత్తు కొడుకు చిన్నపిల్లాడిదా తల్లి ఒడిలో తల పెట్టగానే మాలిమిగా
ఆవిడ తన చేతులను అతని భుజం మీద పెట్టి చిన్నగా నొక్కడం మొదలుపెట్టింది. అబ్బా అమ్మా, నీ స్పర్శ చాలమ్మా, ఎంత రిలాక్సింగ్గా ఉందో అన్నాడు నవ్వుతూ. ఏమా మోహన, ఎంత దాకా వచ్చాయి పెళ్లి సంబారాలు? అన్నీ నీకు కావలసినట్టుగా జరుగుతున్నాయా అడిగారు భాస్కర్ గారు మనవరాలి తల నిమురుతూ. అవును తాతయ్య, మామయ్య కొంచెం నసుగుతున్నాడనుకో, కానీ పర్వాలేదు, తర్వాత అన్ని పనులు తనే చేస్తున్నాళ్లే అంటూ నవ్వింది మోహన. అల్లరి పిల్ల అంటూ ముద్దుగా మోహన ముక్కు పట్టి లాగుతూ, మీ అమ్మ ఎప్పుడు వస్తుందట అడిగారు ఆయన. అమ్మ ముందు నన్ను అక్కడికి రమ్మంది తాతయ్య, ఆ విషయమే చెప్దాం మామయ్యకి అనుకున్నా, ఇంతలో నువ్వే అడిగావు అంది మోహన. మోహన తనను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనే ఆలోచననే తట్టుకోలేకపోయాడు శ్రీకాంత్. పెళ్ళి దగ్గరకు వచ్చింది, పైగా ఇక్కడే షాపింగ్ అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఎందుకు అక్కడికి? నువ్వు వెళ్ళాల్సిన పనే ఉంది అడిగాడు శ్రీకాంత్. మహతికి అమ్మ నగలు ఏమో తీసుకుందిట, నాకు కూడా తీసుకుంటానంది. మన పెళ్లి టైంలో అన్నీ ఓల్డ్ జ్యువెలరీ కదా మావయ్య అమ్మ పెట్టింది, ఇప్పుడు మోడలు బాగా వచ్చాయి, అందుకని తీసుకుంటాను అంది చెప్పింది అమాయకంగా ముఖం పెట్టి మోహన. ఎందుకు మీ అమ్మ తీసుకోవటం? నేను ఎన్ని తీసుకున్నాను? పెళ్లి కోసం కూడా అన్నీ అరేంజ్ చేశాను కదా, ఏమీ అక్కర్లేదు, మీ అమ్మకు నేను చెప్తానులే, నువ్వేం వెళ్ళక్కర్లేదు చెప్పాడు శ్రీకాంత్. అదేంట్రా, ఎంత కాదన్నా అది ఆ ఇంటి ఆడపిల్ల, అది నీ పెళ్ళాం అయినంత మాత్రాన నా కూతురు ఇంటికి పంపను అని నువ్వు చెప్తే నేను ఒప్పుకోను చెప్పారు జానకమ్మ గారు. అది కాదమ్మా, అది వెళితే నేను ఒక్కడిని ఏం చేయాలి అడిగాడు శ్రీకాంత్ బెంగగా ముఖం పెట్టి. కంగారుగా మోహన ఈ క్షణమే బయలుదేరి వెళ్ళిపోతుందేమో అన్నట్టు. ఓరి నీ ప్రేమను సంతకెత్తికెళ్ళా, నీ పెళ్ళాం నిన్ను విడిచి పుట్టింటికి వెళుతుందనా నీ గోల? సరిపోయింది అంటూ ఏమే మోహి, బాగానే పెట్టుకున్నావే నీ గుప్పిట్లో వీడిని అన్నారు నవ్వుతూ భాస్కర్ గారు. అంతదాకా తాతవుడిలో తల పెట్టుకుని వాళ్ల కబుర్లను వింటున్న మోహన తలను నేలకు వంచుకుని, ఏమిటి తాతయ్య నువ్వు కూడా అంటూ ఉండగా గేట్లో నుంచి ఒక కారు లోపలికి వస్తూ కనిపించింది. ఎవరబ్బా ఇంత ఫాస్ట్గా డ్రైవింగ్ చేసేవారు అనుకుంటూ చూసేసరికి బ్రాండెడ్ సింగిల్ పీస్ వైట్ కలర్ నీ లెంత్ ఫ్రాక్ వేసుకుని హై హీల్స్ టపటపలాడించుకుంటూ కిందకి దిగుతూ కనబడింది వసుంధర. వసుంధరను చూడగానే ముఖం చిరాకుగా పెట్టారు జానకమ్మ గారు. వసుంధర వెనకే వసుంధర తల్లి ఛాయ కూడా కారు దిగింది. శ్రీకాంత్ను చూస్తూనే, హాయ్ బావా, హౌ ఆర్ యూ అంటూ పరుగున వచ్చి శ్రీకాంత్ పక్కన కూర్చుండిపోయింది వసుంధర. తొడల దాకా మాత్రమే ఉన్న ఆ డ్రెస్సు తోటి ఒక్కసారిగా ఆమె అలా కూర్చునేసరికి అక్కడ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారింది. అదీకాక వసుంధర అంత ఫాస్ట్గా శ్రీకాంత్ మీద పడినట్టుగా వచ్చి శ్రీకాంత్ పక్కనే కూర్చోవటాన్ని ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా మోహన తట్టుకోలేకపోయింది. కూతురు అలా మోహన ఎదురుగానే శ్రీకాంత్ పక్కన కూర్చోవటం చాలా బాగా నచ్చింది ఛాయకు. వసుంధర పక్కన ఉన్నటువంటి కుర్చీలో కూర్చుని వసుంధర తలని ముడుతూ, పిచ్చి పిల్ల, బావ అంటే ఎంత అభిమానమో, ఆ హై హీల్స్ తోటి అలా వచ్చేస్తే అనుకోకుండా కింద పడితే ఎలాగమ్మా అడిగింది ముద్దుగా కూతుర్ని కోప్పడుతూ ఛాయ. కాబోయే మొగుడిని చూసి సిగ్గుపడుతున్నట్టుగా శ్రీకాంత్ వైపు చూసి తల ఉంచుకుని, బావని చూసి చాలా రోజులైంది కదమ్మా, అతనిని చూసి నాకు తెలియకుండానే గబగబా ఇలాగ నడుచుకుంటూ వచ్చేశాను చిన్నగా నవ్వుతూ చెప్పింది వసుంధర. ఆ సమాధానం విన్న మోహన వసుంధర సమాధానం విని అప్పటికే మోహనను చూసి కొంటిగా నవ్వుతున్న శ్రీకాంత్ వైపు కోపంగా, నవ్వవంటే నిన్ను కాల్చిపడేస్తాను అనే వార్నింగ్ లాగా చూసింది. అంతే, శ్రీకాంత్ అప్పటిదాకా కస్తూరి ఇంటికి మోహన వెళ్తానని అన్నప్పుడు వచ్చిన కోపాన్ని మర్చిపోయి సారీ అన్నట్టుగా చెవులు పట్టుకుని చూశాడు. వసుంధర పొట్టి డ్రెస్సు ఆమె కింద కూర్చోవటం చూసిన మోహన తన చున్నీ తీసి వసుంధర తొడలపై వేసి, అక్కా ముందు అక్కడి నుంచి పైకిలే అంది గట్టిగా కోపంతో గద్దిస్తున్నట్టు. నేనా? ఎందుకు అడిగింది తాను ఏమీ తగ్గకుండా వసుంధర. డ్రెస్సు వేసుకోవటం గొప్ప కాదు, దానిని సరిగ్గా మేనేజ్ చేయాలి. అసలు ఆ డ్రెస్ తోటి అలా నేల మీద ఎలా కూర్చుంటావు? ఎందుకు అంటే ఎలా చెప్పాలి నీకు? నిన్న పుట్టిన పిల్లలాగా డ్రెస్సు వేసావు, పైగా కింద కూర్చోవడం ఒకటి, ఎదురుగా తాతయ్య మామయ్య ఉన్నారు కదా, కాస్త కామన్ సెన్స్ని వాడు అంది మోహన కోపంగా చూస్తూ. ఏంటమ్మాయ్, రాక రాక ఇంటికి వచ్చింది వసుంధర, ఏదో తెలియక కూర్చుందే అనుకో, మరీ అలా కరిచినట్టు అరవడం ఏమీ బాగలేదు అంది ఛాయ. అది విన్న
జానకమ్మ, ఏమిటి ఛాయ ఆ మాటలు? అది చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నువ్వు చెప్పవలసిన మాటలు చిన్నపిల్లైనా అది చెప్పింది. వసుంధర, రా, ఇలా వచ్చి నా పక్కన కూర్చో చెప్పారు జానకమ్మ కొంచెం ఘాటుగానే. అవసరం కొద్దీ వచ్చాం, కొంచెం శాంతంగా ఉండి పని చేయించుకోవాలి అని నోరు మూసుకుని కూర్చుంది ఛాయ. ఛాయ అలా అంత శాంతంగా కూర్చోవడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యంగానే ఉన్నా అనవసరంగా ఛాయను కలకటం ఎందుకు అని ఊరుకున్నారు అంతా. ఎవరూ ఏమీ మాట్లాడకపోవడంతో ఇంకా తప్పక ఏమిటి ఛాయ విశేషాలు అడిగారు భాస్కర్ గారు. విశేషాలు ఏమున్నాయి బావా, మా వసుంధర కొంచెం మీ శ్రీకాంత్ దగ్గర వర్క్ నేర్చుకోవాలి అనుకుంటోంది. ఇది ఇప్పుడు చెప్తున్న విషయం కాదుగా, ఎప్పటినుంచో అనుకుంటున్నదే. అదేమిటో మీలో ఒకరికి చెప్తే ఇంకొకరికి మీదకు చెప్పుకొని మా వసుంధర సంగతిని వాయిదా వేస్తున్నారు. మళ్ళీ మోహన ఎప్పుడు బయలుదేరుతుందో ఏమో తెలియదు. మీరంతా మోహన కంపెనీ దాని ఇష్టం అంటే నేనేం చెప్పాలి, ఏమి చేయాలి? అప్పటికి మోహనకు కూడా చెప్పాను చూడమ్మా అని. అదేం చోద్యమో పట్టించుకున్నదే లేదు. అందుకే ఈరోజు పని కట్టుకుని ఇక్కడికి వచ్చాను, అవసరం నాది కదా అన్నారు ఆవిడ. మోహన శ్రీకాంత్ వైపు కంగారుగా చూసింది. ఆమెకు తెలియని కంగారు ప్రారంభమైపోయింది. శ్రీకాంత్ ఏమంటాడో, ఎక్కడ సరే అంటాడో అని ఒకటే ఆలోచన, తాపత్రయం. ఇదంతా చూసిన భాస్కర్ గారు, అలా కాదు ఛాయ, మీకు కూడా ఉన్నది అమ్మాయి ఒక్కతే కదా, మీ బిజినెస్ని మాత్రం ఎవరు చూసుకుంటారు అడిగారు లౌక్యం అంతా ప్రదర్శన చేసేస్తూ. ఏం బిజినెస్ చూసుకోవాలన్నా అంతో ఇంతో అనుభవం ఉండాలి కదా బావగారు. ఇంకా మా బిజినెస్ సంగతి అంటారా, మా వారి దగ్గర మా అమ్మాయి నేర్చుకునేది ఏముంటుంది, బూడిద అంది ఛాయ చేతులను సందర్భానుసారంగా వంపులు సొంపులుగా తిప్పుకుంటూ. అదేమిటి ఛాయ, మరీ బొత్తిగా మీ వాని అంతల్లా తీసి పడేస్తున్నావు? మీ బిజినెస్ ఏమీ ప్రారంభ దశలోనే లేదుగా, బాగానే అభివృద్ధి చెందింది కదా అన్నారు జానకమ్మ. ఏమిటక్క మీరంతాను, ఏదో పిల్ల ఎంబీఏ చేసింది అనుభవం కోసమని పంపిస్తున్నానమ్మా అంటే నువ్వు చెప్పాలా ఛాయ? అది మన ఆఫీసు, తప్పకుండా జాయిన్ చెయ్యి అనకుండా ఈ మాటలు అవన్నీను ఏమిటిదంతా అన్నారు ఛాయ గారు ఘాటుగా. మళ్ళీ శ్రీకాంత్ బుర్ర పాడైంది. చిరాకుగా ఛాయ వైపు చూసి, మోహన, నాకు తలనొప్పిగా ఉంది, రూమ్లోకి టీ తీసుకునిరా అన్నాడు సీరియస్గా. అదేంట్రా శ్రీకాంత్, నీకోసం నేనేమో అక్కడి నుంచి ఇలా అరుస్తూ ఉన్నాను, నువ్వేమో మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతావా అన్నారు పట్టుదలగా, ఎలాగైనా వాళ్ళను ఒప్పించాలని ఛాయ గారు. చూడండి అత్త, ఆఫీసులో ఎవరైనా నా కింద స్టాఫ్ మాత్రమే, ఆఖరికి నా ఫ్రెండ్ అయినా సరే. ఇంతకు ముందు ఆఫీసులో ఒక్కటే ఒక్క ఉద్యోగం ఖాళీగా ఉండేది, దానిని ఈ మధ్యనే మోహన భర్తీ చేసింది. మీరు నిజంగా అనుభవం కావాలి అంటే వసుంధర పనిచేయవలసింది నా కింద కాదు, నా మేనేజర్ కశ్యప్ కింద చెప్పాడు శ్రీకాంత్. వాడెవడి కిందో నా కూతురు ఎందుకు పనిచేస్తుంది శ్రీకాంత్? నువ్వంటే దగ్గర వాడివి, వాడా పరాయివాడు అన్నారు ఛాయ గారు. నేను మోహన్కు తప్ప అందరికీ పరాయివాడినే ఛాయ అత్త. అయినా మొన్న మీరు మాట్లాడింది మోహనతో కాదు, మీకు తెలియదేమో, మీరు మాట్లాడింది నాతోనే. మోహన ఫోన్ని నేను తీసుకుని మాట్లాడాను. మా అమ్మ ఏదో మాట్లాడిందని చెప్పారు మీరు. మీరు చేసే పనులకు మిమ్మల్ని ఎవరైనా సమర్థిస్తారా? అయినా ఆ కంపెనీ మోహనది, దానికి ఎవరిని కావాలంటే వాళ్ళను ఉంచుకుంటుంది, ఎవరు అక్కర్లేదనుకుంటే వాళ్ళని తీసేస్తుంది అన్నాడు శ్రీకాంత్. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. గిటార్ పట్టుకుని పాడటమా ఏమిటి బిజినెస్ అంటే? వేళ్ళ నొప్పి పెట్టేదాకా వాయించడం, గొంతు నొప్పి పుట్టేదాకా పాడటం తప్ప దానికి ఏం తెలుసు? పైగా మా అమ్మాయి కన్నా చిన్నది. ఇలా కంపెనీలన్నీ ఏమీ తెలియని వాళ్ళ చేతుల్లో పెడితే గోవిందా గోవిందా అన్నారు ఛాయ గారు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ. ఆ మాట వినగానే మోహనకు చాలా కోపం వచ్చింది. ఛాయబద్దమ్మ, ఎంత బాగా మాట్లాడారు, నా గురించి మీరు చాలా బాగా చెప్పారు. మీ ఆలోచనలు కనీసం ఎదగలేదే, చాలా బాగుంది. ఈ మధ్యన మీ తంతు నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. మా ఇంటికి వస్తున్నారు, నా కుటుంబం ముందు నన్ను నానా మాటలు అంటున్నారు, పైగా ఉద్యోగాలు కావాలంటారు. అవి ఇచ్చే తాహతు నాకు లేదంటారు. మరి ఉద్యోగాన్ని ఎవరిని అడగడానికి వచ్చారో నాకు అర్థం కాదు అంటూ కోపంగా వెళ్ళిపోయింది లోపలికి ధుమధుమలాడుతూ మోహన. మోహన అంత కోపంగా వెళ్ళడం చూసిన శ్రీకాంత్ కూడా పైనుంచి కిందకు ఛాయను కోపంగా చూసి అక్కడి నుంచి మోహన వెనుకే వెళ్ళిపోయాడు. చూసావా అక్క, ఎలా మాట్లాడిపోతుందో, చిన్నంతరం పెద్దంతరం లేకుండా అంది ఛాయ. నువ్వు పెద్దరికంగా మాట్లాడితే అది చిన్నపిల్లలాగా మాట్లాడేది,
అది ఏమాత్రం తప్పు మాట్లాడలేదు. ఎలాగో వచ్చావుగా, సాయంకాలం దాకా ఉండు అంటూ తాను కూడా లోపలికి వెళ్ళిపోయారు జానకమ్మ గారు. మీరు కూడా రావచ్చు అన్నట్టుగా భాస్కర్ గారిని ఒక చూపు చూసి. అదంతా చూసిన భాస్కర్ గారు, చూడు ఛాయ, మాట మంచిదైతే ఊరు మనదవుతుంది, జాగ్రత్త అంటూ లోపలికి వెళ్ళిపోయారు. అంతవరకు నవ్వుతూ తుడుతూ ఉన్నటువంటి పరివారం అంతా ఒక్కసారిగా తమను అలా వదిలేసి వెళ్ళిపోవటాన్ని చూసిన వసుంధరికి చాలా కోపం వచ్చింది. తల్లి ఛాయను చూస్తూ, ఏమిటమ్మా ఇదంతా, ఏదో పొడి చేస్తానన్నావు, ఏదో తెచ్చేస్తాను అన్నావు, అన్నీ కోతలే కోసావు, ఇప్పుడేమో ఇలాగా వెర్రిముఖం పెట్టుకుని నిల్చున్నావు అంది ఎత్తి పొడుస్తూ. నాకు మాత్రం ఏం తెలిసే వీళ్ళంతా ఇలా తయారవుతారని. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వచ్చిన మనల్ని అసలు వదిలేసి వెళ్ళిపోవటం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అయినా మన పని అయ్యేదాకా మనం వెళ్తామా ఏమిటి? పద, అన్నీ తేల్చుకునే పోదాం, ఇంట్లోకి పద అంది ఛాయ వంకరగా నవ్వుతూ వసుంధర చెయ్యి పట్టుకుని నడుస్తూ. నా నీవే నేనే నవల 18వ భాగాన్ని చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.